నమస్కారం. ఈరోజు మనం డబ్బు గురించి మాట్లాడుకుందాం. టోనీ రాబిన్స్ రాసిన మనీ మాస్టర్ ది గేమ్ పుస్తకం ఆధారంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వేచ్ఛను ఎలా సాధించవచ్చో చూద్దాం. ఇన్వెస్ట్ మైండ్సెట్ వారి విశ్లేషణను ఉపయోగించుకుని డబ్బు విషయంలో మనం విజయం సాధించడానికి ఏమేం సూత్రాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం. సరే, చాలామంది మనసులో మెదిలే ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. జీవితాంతం అంటే ఓ 65 ఏళ్ళొచ్చేదాకా కష్టపడాల్సిందేనా? మన తర్వాత తరం వాళ్ళు బాధ్యతలు తీసుకునేంతవరకు పనిచేస్తూనే ఉండాలా? అసలిది తప్ప ఇంకో ఆప్షన్ లేదా? ఈ క్లిష్టమైన టాపిక్ను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక 6 దశల ప్రయాణం చేద్దాం. ఈ ప్రయాణం చివరికి మనకొక స్పష్టమైన, ఆచరణలో పెట్టగలిగే ప్లాన్ దొరుకుతుంది. మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే, మనం ఉన్న వాతావరణాన్ని అర్థం చేసుకోవడంతో. టోనీ రాబిన్స్ దీన్ని ఒక దట్టమైన అడవితో పోల్చారు. ఆ అడవిలో మనం దారి తెలుసుకుని బయటపడాలి. చూడండి, నిజమైన అడవిలో ప్రమాదం ఎటునుంచొస్తుందో మనకు తెలుస్తుంది. సింహం దాడి చేసే ముందు హెచ్చరించదు కదా? కాని ఈ ఆర్థిక అడవిలో ప్రమాదాలు వేరే రూపంలో ఉంటాయి. బ్రోకర్లు, బ్యాంకర్లు, సలహాదార్లు వీళ్ళంతా మన మంచికే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కాని వాళ్ళ అసలు ఉద్దేశ్యం వేరే ఉండొచ్చు. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ ఆర్థిక అడవిలో మనం బ్రతకాలన్నా, వృద్ధి చెందాలన్నా అన్నింటికంటే ముఖ్యమైనది స్వీయ విశ్వాసం. అంటే మన డబ్బుని వేరేవాళ్ల చేతిలో పెట్టే ముందు మనకు విషయం మీద పూర్తి అవగాహన ఉండాలి. మన నిర్ణయాలని మనమే నమ్మాలి. సరే, ఇప్పుడు రెండో దశకు వెళ్దాం. అదేంటంటే ఈ సంపద అనే ఆటలో రూల్స్ తెలుసుకోవడం. అంటే ఒక వినియోగదారుడిలా ఆలోచించడం మానేసి ఒక యజమానిగా ఎలా ఆలోచించాలో నేర్చుకోవడం. ఇక్కడ అత్యంత కీలకమైన రూల్ ఏంటంటే మన మైండ్ సెట్ను మార్చుకోవాలి. కేవలం డబ్బు ఖర్చుపెట్టే ఒక కన్జ్యూమర్లా కాకుండా డబ్బును సంపాదించి పెట్టే ఆస్తులను సొంతం చేసుకునే ఓనర్లా ఆలోచించడం మొదలుపెట్టాలి. సింపుల్గా చెప్పాలంటే యాపిల్ ఐఫోన్ కొనడం కాదు, యాపిల్ కంపెనీలో షేర్లు కొనాలి. అంటే మనం సాధారణంగా నమ్మే కొన్ని విషయాలను ప్రశ్నించాలి. రియల్ ఎస్టేట్ సేఫ్ అనుకుంటాం, బంగారం బెస్ట్ అనుకుంటాం. కానీ డేటా ఏం చెప్తుందంటే లాంగ్ టర్మ్లో నిజమైన సంపద సృష్టించడానికి స్టాక్ మార్కెట్ అంటే ఈక్విటీలే అత్యంత శక్తివంతమైనవి. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయముంది. మార్కెట్లో పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ మేనేజ్ చేసే మ్యూచువల్ ఫండ్స్లో కేవలం 4% ఫండ్స్ మాత్రమే సింపుల్గా ఉండే ఇండెక్స్ ఫండ్స్ను దాటి లాభాలివ్వగలవు. అంటే తెలివైన పెట్టుబడి పెట్టడం మనం అనుకున్నంత కష్టం కాదన్నమాట. సరైన మైండ్ సెట్ వచ్చిన తర్వాత మన తర్వాతి స్టెప్ మన గమ్యమేంటో స్పష్టంగా తెలుసుకోవడం. అంటే మన ఆర్థిక స్వేచ్ఛ కోసం మనకు ఖచ్చితంగా ఎంత డబ్బు కావాలో లెక్కించుకోవడం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనగానే ఎంత కావాలి అని అడిగితే చాలామంది ఏ 10 కోట్లో 20 కోట్లో అనేస్తారు. కాని నిజానికి మన కలను నిజం చేసుకోవడానికి అంత పెద్ద మొత్తం అవసరం లేకపోవచ్చు. మనం అనుకున్నదానికంటే చాలా దగ్గర్లోనే ఆ లక్ష్యముండొచ్చు. ఒక సింపుల్ ఉదాహరణతో మొదలుపెడదాం. ఒక కుటుంబానికి నెలవారీ ఖర్చులు సుమారుగా 30,000 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ఆ నెలవారీ ఖర్చును 12తో గుణిస్తే సంవత్సరానికయ్యే మొత్తం ఖర్చు వస్తుంది. అంటే 3,60,000 రూపాయలు. ఇదిగో ఇక్కడే మన లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మన దగ్గర ఒక 60 లక్షల రూపాయల ఫండుందనుకోండి. దానిమీద కనీసం 6% రాబడి వచ్చినా సంవత్సరానికి 3,60,000 రూపాయలొస్తాయి. అంటే మనం పని చేయకపోయినా మన ఖర్చులు అవే చూసుకుంటాయన్నమాట. ఇదే ఫ్రీడమ్ ఫండ్. అయితే ఈ పెద్ద లక్ష్యాన్ని ఒకేసారి చేరుకోవడం కష్టం. అందుకే దీన్ని 5 చిన్న చిన్న మైలురాళ్లుగా విభజించుకోవచ్చు. ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కడానికి చిన్న చిన్న మెట్లు వేసుకున్నట్టు అన్నమాట. మన టార్గెట్ నంబర్ తెలిసాక దాన్ని చేరుకోటానికి ఒక పక్కా ప్లాన్ కావాలి. మార్కెట్ బాగున్నా బాగోలేకపోయినా ఏ పరిస్థితిలోనైనా మనల్ని నిలబెట్టే ప్లాన్ అది. దీనికి బెస్ట్ ఉదాహరణ బిలియనేర్ ఇన్వెస్టర్ రే డాలియో సృష్టించిన ఈ ఆల్ వెదర్ పోర్ట్ఫోలియో. చూడండి దీన్ని ఎంత వైవిధ్యంగా డిజైన్ చేశారో. స్టాక్స్, బాండ్స్, బంగారం, కమోడిటీస్ ఇలా అన్నింటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ ఎలా ఉన్నా మన పోర్ట్ఫోలియో స్థిరంగా ఉంటుంది. సంపదను నిర్మించాలంటే కేవలం డబ్బు పెట్టడమే కాదు, ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్లలా ఆలోచించడం కూడా నేర్చుకోవాలి. వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది.
ధనవంతులు అసిమెట్రికల్ రిస్క్ అనేదాన్ని పాటిస్తారు. అంటే ఏంటి? చాలా సింపుల్. వాళ్ళు రిస్క్ చేసేది కొంచెం, కానీ లాభమొస్తే మాత్రం అది కొన్ని వందల రెట్లుంటుంది. ₹1 రిస్క్ తీసుకుని ₹100 గెలిచే అవకాశం కోసం చూస్తారన్నమాట. ఇది కదా అసలైన తెలివి. ఈ తేడా మనకు మార్కెట్ క్రాష్ అయినప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది భయపడి అమ్ముతుంటే, తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం మంచి కంపెనీల షేర్లు డిస్కౌంట్లో దొరుకుతున్నాయని కొనడానికి ముందుంటారు. సరే, చివరిగా ఈ ఆట మొత్తం గెలిస్తే వచ్చే అసలైన బహుమతి ఏంటి? ఎందుకంటే లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాదు కదా. ఆర్థిక స్వేచ్ఛ మనకు ఇచ్చే అసలైన బహుమతి ఏంటంటే, అది మనకు మంచి అనుభవాలనిస్తుంది, మన సమయాన్ని మనకు తిరిగి ఇస్తుంది, మనకు నచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛనిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులకు సహాయం చేసే అవకాశాన్ని, దాని ద్వారా వచ్చే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఇది కేవలం డబ్బు పోగేసుకోవడం గురించి కాదు, ఆ డబ్బుతో ఒక అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి అనే దాని గురించి. ఈ ప్రయాణం మొత్తం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. మన దగ్గర ఇప్పుడు ఒక మ్యాప్ ఉంది, సరైన జ్ఞానం, స్పష్టమైన ప్రణాళికతో ఆర్థిక స్వేచ్ఛ అనేది కేవలం కల కాదు, అది సాధించగల లక్ష్యం. మరి ఈ అడవి నుంచి బయటపడటానికి మనం వేయబోయే మొదటి అడుగు ఏంటి?